ఈ మనోహరి అంజు పాపని చంపాలని చూస్తూ ఉంటదనమాట. కరెక్ట్‌గా అదే టైంకి అనామిక ఎంటర్ అయిపోయి, ఇంకా మనోహరికైతే బాగా వార్నింగ్ ఇస్తదనమాట. నా వాళ్ళ జోలికొస్తే ఊరుకోను మనోహరి, నేనెవరో గుర్తులేనా అని వార్నింగ్ ఇస్తదనమాట బాగా. ఇంకా ఈ అనామిక సడన్‌గా ఎలా గుర్తొచ్చిందంటే, ముందు రోజు ఏమవుతదంటే ఆకాష్ కింద పడిపోతాడనమాట. పడిపోతే అనామిక గబగబా వెళ్ళి ఆకాష్‌ని పట్టుకొని లేపుతదనమాట. అలా ఆకాష్‌ని పట్టుకున్న కొద్ది క్షణాలు తనకి గత జన్మ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయన్నమాట. ఆ గుర్తొచ్చిన టైంలో విచిత్రగుప్తుల వారు అక్కడే ఉండి, నీ పిల్ల పిచ్చుకకి ప్రమాదం పొంచి ఉంది బాలిక, కాపాడుకో అని హెచ్చరిస్తాడు. ఈ అనామికకి తనకు సంబంధించిన వస్తువులని, తన వాళ్ళని పట్టుకున్న ఆ కొద్దిగా సేపే గత జన్మ జ్ఞాపకాలు గుర్తుంటాయండి. ఇంకా వాళ్ళని పట్టుకోవడం తీసేసిన తర్వాత అన్నీ మర్చిపోతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ డే ఏమవుతుందంటే, అమర్ పక్కన కూర్చొని ఉంటుంది అనామిక అనమాట. అప్పుడు అమర్ అయితే బొట్టు పెట్టుకోమని బొట్టు అయితే చేతిలో పెడతాడు, కుంకుమ భరణ. అప్పుడు అమర్ హ్యాండ్స్ టచ్ అయిపోయి అనామికకి మళ్ళీ గత జన్మ జ్ఞాపకాలు గుర్తొచ్చి, ముందు రోజు గుప్తా గారు చెప్పింది కూడా గుర్తొస్తుంది అనమాట, తన పిల్ల పిచ్చుకకు ప్రమాదం పొంచి ఉందని. అప్పుడు గప్ప అంజు పాప రూమ్కి వెళ్ళిపోతే, ఈ మనోహరి అయితే అంజు పాపని చంపబోతూ ఉంటే కాపాడుతుంది అనమాట. ఇక్కడ అనామికను అవసరం ఉన్న చోట మాత్రమే గత జన్మ జ్ఞాపకాలు గుర్తొచ్చేలా చేస్తున్నారనమాట. థ్యాంక్ యూ.